బంగారం వెండి ఇలా పెరగడానికి మార్కెట్లు ఇవాళ ఆఫ్టర్నూన్ 1 o'clock దగ్గర నుంచి వన్ డైరెక్షనల్ గా ఇంతలా పెరగడానికి అండ్ క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ గా 11% దగ్గరగా పడడం, మన రూపీ స్ట్రెంగ్ అవడం, వీటన్నిటికీ ఈ ఒక్క అప్డేటే కారణం. అదేంటో ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇన్ఫాక్ట్ ఇలా జరిగాక మార్కెట్లు బాగా పెరిగాక ట్రంప్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేస్తున్నాడు. మార్కెట్ అయితే యుద్ధం ఎండ్ అయిపోతుంది అనుకోని బాగా పెరిగింది. బట్ మార్కెట్లు క్లోజ్ అయ్యాక నేను చెప్పింది ఇరాన్ వినకపోతే ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తానని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మార్కెట్ దేనికి రియాక్ట్ అయిందంత పాజిటివ్ గా, దాన్ని మనం నమ్మచ్చా? దాని తర్వాత మార్కెట్ క్లోజ్ అయ్యాక ట్రంప్ చేస్తున్న అప్డేట్ ఏంటి సోషల్ మీడియాలో, అండ్ ఇరాన్ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్స్ వస్తున్నాయి, సో దట్ ఇది బంగారం రిలేటెడ్ గాను, ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గాను, క్రూడ్ ఆయిల్ పరంగాను, మొత్తం ఇండియన్ ఎకానమీ పరంగా కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ కాబట్టి వీటిని ఫస్ట్ మాట్లాడుకుంటూ, ఆల్సో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్న ఇంపార్టెంట్ బిగ్ అప్డేట్. ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ ని పరుగు పెట్టించింది. స్పెషల్లీ ఎస్ బ్యాంక్ 8% దగ్గరగా పెరిగింది. ఈవెన్ చాలా బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ పెరిగాయా? కారణం ఇదే. ఇది ఈవెన్ ఇండియన్ ఎకానమీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ ది. సో ఇది కూడా ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్డ్ గా అందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ ని ఇస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మన మార్కెట్ రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ముందైతే ఇవాళ మార్కెట్లు ఎందుకు పెరిగాయో ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత నిన్నటి నుంచి ఉంటున్న ఇంట్రెస్టింగ్ డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమెరికా కొంత తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. కొన్ని పాయింట్స్ ని లింక్ చేసినప్పుడు వాటిని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇవాళ 1 o'clock దగ్గర నుంచి మీరు చూస్తే మార్కెట్ స్లోగా రికవర్ అవడం మొదలు పెట్టింది. ఇవాళ ఒక పాయింట్ లో 24,000కి బిలో పడిపోయిన మార్కెట్ నిఫ్టీని చెప్తున్నాను. బ్యాంకులు అంతలా పడలేదు, ఎందుకంటే బ్యాంకులకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక బిగ్ అప్డేట్ ఉంది. సో మనం నిఫ్టీని చూస్తే 24,000 కింద పడిపోయిన నిఫ్టీ కాస్త సడన్ గా విత్ ఇన్ నో టైం 350 పాయింట్లు పెరిగే ప్రయత్నం చేసింది. బ్యాంకులు పెరిగాయి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగాయి. మోస్ట్లీ మీ పోర్ట్ఫోలియోలు కూడా ఇవాళ మంచి లాభాలను ఇచ్చుంటాయి. ఇదంతటికి కారణం ఒక చిన్న రూమర్. ఆ రూమర్ ఇదే: ఇరాన్ యుఎస్ వాళ్ళు ఒక ఎంఓయూ లోకి వెళ్ళబోతున్నారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లోకి వెళ్ళబోతున్నారు యుద్ధాన్ని ఆపడానికి. ఫస్ట్ అయితే ఇమీడియట్ గా యుద్ధం ఆపేద్దాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్పుల్ని పంపించేద్దాం, 30 రోజులు కూర్చొని న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడుకుందాం. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇమీడియట్ గా ఓపెన్ అవుతుంది. యుఎస్ వాళ్ళు పెట్టిన బ్లాకేడ్, ఇరాన్ వాళ్ళు ఇక్కడ బ్లాక్ చేస్తే యుఎస్ వాళ్ళు ఇక్కడ వచ్చి బ్లాక్ చేస్తున్నారు కదా, యుఎస్ బ్లాకేడ్ ఎత్తేయాలి. యుద్ధం వెంటనే కంప్లీట్ గా 30 రోజుల పాటు ఆపేద్దాం. ఆ 30 రోజుల పాటు మాట్లాడుకుందాం న్యూక్లియర్ డీల్ రిలేటెడ్ గా ఏం చేయాలని. యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ ని తయారు చేయడానికి, న్యూక్లియర్ వాళ్ళ మిషన్ ని కంటిన్యూ చేయడానికి కావాల్సిన యురేనియం ఎన్రిచ్మెంట్ వాళ్ళు చేసి పెట్టుకొని ఉన్నారో దాన్ని సీల్ చేద్దాం ఈ 30 రోజుల పాటు. దాని తర్వాత ఆలోచిద్దాం అసలు ఈ యుద్ధాన్ని ఏం చేయాలనేలా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని, ఒక అండర్స్టాండింగ్ వచ్చారని, యుద్ధం ఆగిపోబోతుందని. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఫస్ట్ థింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవబోతుందనేలా మార్కెట్ లో రూమర్స్ వస్తుండడం మార్కెట్ చాలా మంచిగా ఎక్సైట్ అయింది. ఇది నిజమే అనుకోని మరి దీనికి పాసిబిలిటీ ఉందా అంటే, నిన్న రాత్రి నుంచి టోన్ కొంత అమెరికాది మారింది. దీనికి ముందేం జరిగింది చెప్పండి? ఆపరేషన్ ఫ్రీడమ్ అనే పేరుతో ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ దేశానికి సంబంధించిన షిప్స్ నైనా నేను బయటకు తీసుకొస్తాను, నేను ఇస్తున్నాను హామీ, మీ షిప్ బయటకు వచ్చే బాధ్యత నాది అనేలా బయటకు వచ్చి చెప్పారా. దీంతో ఇరాన్ కి కోపం వచ్చి అమెరికా షిప్పుల మీదే మిసైల్ వేసామనేలా ఇరాన్ చెప్పుకునే స్టేజ్ కి వచ్చింది. ఎస్ మేమే దాడి చేసాం అమెరికా మీదని. అమెరికా వాళ్ళేమో మా మీద దాడి జరగలేదన్నారు. మరి ఏమైందో ఏమో కానీ ట్రంప్ సడన్ గా పాకిస్తాన్ వాళ్ళు మిగిలిన మీడియేటర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఆపరేషన్ ఫ్రీడమ్ చెయ్యొద్దు అని. దాంతో ఆపరేషన్ ఫ్రీడమ్ ని నేను కొంత టైం పాస్ చేస్తున్నాను అనేలా ట్రంప్ అప్డేట్ చేస్తుండడం. ఎవరు వెనక్కి తగ్గారు ఇక్కడ? అసలు ఎవరికి కోపం వచ్చింది? ఎవరు ఒకటి అనౌన్స్ చేసి వెనక్కి తగ్గుతున్నారు? అమెరికా వాళ్ళు. ఆపరేషన్ ఫ్రీడమ్ అనౌన్స్ చేసింది వాళ్ళు, దాడి చేసింది ఇరాన్ వాళ్ళు, వెనక్కి తగ్గుతున్నాం అని చెప్పింది అమెరికా వాళ్ళు. అండ్ ఈ మధ్య కాలంలో ట్రంప్ కంటే కూడా కొంత ఘాటు వ్యాఖ్యల్ని అమెరికా సైడ్ నుంచి చేసింది ఎవరు? యుఎస్ కి సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీ కదా. తను నిన్న ఇరాన్ తో మా సీజ్ ఫైర్ ఏం ఎండ్ అవ్వలేదు, అంటే మేమేమి యుద్ధంలో లేవు, వాళ్ళతో ఏం సీజ్ ఫైర్ ఎండ్ అవ్వలేదు కాబట్టి యుద్ధం జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇది ఇంపార్టెంట్, మేము వాళ్ళతో ఫైట్ వెళ్ళాలనుకోవట్లేదు, మేము యుద్ధం చేయాలనుకోవట్లేదు, వాళ్ళ టెరిటరీలోకి ఎంటర్ అవ్వాలనుకోవట్లేదు. అమెరికా సీజ్ ఫైర్ నే కొనసాగిస్తుంది ఇరాన్ తో అని. ఇరాన్ వాళ్ళు మేము 2 మిసైల్ వేసాం అమెరికా మీద అన్న తర్వాత ట్రంప్ ఒక స్టెప్ వెనక్కి తగ్గడం. వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ మళ్ళీ మేము యుద్ధం వెళ్ళాలనుకోవట్లేదు, వాళ్ళ టెరిటరీకి మాకు లింక్ లేదు, మేము వాళ్ళతో ఫైట్ వెళ్ళాలనుకోవట్లేదు అనే స్టేట్మెంట్ చేస్తుండడం మార్కెట్ కి ఎక్కడో అమెరికా కొంత తగ్గుతున్నట్లుంది. ప్రాబబ్లీ ఈ ఇష్యూ అంత పెద్దదవ్వకపోవచ్చని ఫస్ట్ మార్కెట్ లో ఉన్న ఒపీనియన్ కి ఇవాళ ఆఫ్టర్నూన్ డీలే జరిగిపోవచ్చు. ఎంఓయూ లోకి వెళ్తున్నారు, ఒక బిగ్ అప్డేట్ కమింగ్ టైమ్స్ లో వస్తుందని యాక్సియోస్ వాళ్ళు ఈ రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా, వన్ ఆఫ్ ద ఫేమస్ పొలిటికల్ పేపర్ అది. మీడియా ఛానల్ 100% చెప్పినవన్నీ జరుగుతూ ఉంటాయంటే కాదు, కానీ అలా అని ఏది పడితే అది రాసే పేపర్ కూడా కాదు. ఇంటర్నేషనల్ గా కొంత వాల్యూ ఉంటున్నది కాబట్టి అలాంటి పేపర్ లో ఇలా అప్డేట్ వస్తూ ఉండడం మార్కెట్ ఏదో పాజిటివ్ జరిగిపోబోతుందని ఇలా కొంత ఎగ్జైట్ అయితే అయింది. బంగారం సడన్ గా పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇవాళ 3% దగ్గర
దగ్గరగా బంగారం ఒక పాయింట్ లో పెరిగి కొంత కూల్ ఆఫ్ అయింది. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా $114 పర్ బ్యారెల్ కి వెళ్ళింది, కాస్త కూల్ ఆఫ్ అయి $97 పర్ బ్యారెల్ కి ఇవాళ ఫాల్ అయ్యింది. ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ అయితే ఇవాళ మార్కెట్ లో కనిపించాయి. అండ్ మన రూపీ కూడా 95 రూపీ 20 పైస్ నుంచి 94 రూపీ 50 పైస్ కి స్ట్రెంథన్ అయింది. ఇవన్నీ జరుగుతుండడం ఈక్విటీ మార్కెట్స్ కూడా ప్యారలల్ గా అక్కడ ఇష్యూ ఎండ్ అయిపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయితే షిప్స్ అన్ని పాస్ అవుతుంటే మనకి ఆయిల్ రేట్లు తగ్గి ఎఫెక్ట్ ఇండియన్ ఎకానమీ పరంగా ఇన్ఫ్లేషన్ పరంగా తగ్గుతూ కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ మీద కూడా ఇంకా ఫర్దర్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి మార్కెట్స్ కూడా ఇవాళ స్ట్రాంగ్ గా రికవర్ అయ్యాయి. కానీ చెప్పాను కదా, కొంత టైం బ్యాక్ ట్రంప్ ఒక పోస్ట్ చేశారు, లైన్స్ బాగుంటాయి. అజ్యూమింగ్ ఇరాన్ అగ్రీస్ టు గివ్ వాట్ హ్యాస్ బీన్ అగ్రీడ్ టు. ఆల్రెడీ అగ్రీ అయిన దానికి ఇరాన్ అగ్రీ అవుతుంది. దీంతో ఎపిక్ ఫ్యూరీ అనే లెజెండరీ ఆపరేషన్ ఎండింగ్ కి రావచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అందరికి ఓపెన్ అవ్వచ్చు. ఒకవేళ అలా జరగకపోతే అంటే అగ్రీ అవ్వకపోతే బాంబింగ్ స్టార్ట్ అవుతుంది. హయ్యర్ లెవెల్లో ఇంటెన్సిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు లేనట్టు ఉంటుందనేలా ఎప్పట్లా తను చెప్పే మాటలే చెప్తూ థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అనేలా ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ అని ఏ పోస్ట్ అయితే తను చేశాడో దెబ్బతో క్రూడ్ ఆయిల్ $97 పర్ బ్యారెల్ కి వచ్చిందా. ఇప్పుడు ఎంతలో ఉందో చూడండి. తన పోస్ట్ చేశాక మళ్ళీ $103 పర్ బ్యారెల్ కి వచ్చింది. $6 పర్ బ్యారెల్ పెరిగింది సడన్ గా. అండ్ మన గిఫ్ట్ నిఫ్టీ ఏం భారీగా పడిపోలేదు, దీనికి 40 పాయింట్స్ దగ్గరగా డౌన్ అయింది. అండ్ ఆఫ్టర్ ఈ స్టేట్మెంట్స్ గోల్డ్ $4,723 పర్ ఔన్స్ దగ్గర నుంచి $4,660 పర్ ఔన్స్ కి డ్రాప్ అయింది. సో ఏదైతే మార్కెట్ ఒకటి అనుకుందో వీళ్ళంతా ఒక ఒప్పందానికి వచ్చేసారులే, డీల్ జరిగిపోయేలా ఉంది, ఇంక యుద్ధం ఉండదు అని మార్కెట్ అనుకోని ఏదైతే రికవరీ అయిందో, గోల్డ్ ఏదైతే పెరిగిందో, క్రూడ్ ఆయిల్ ఏదైతే పడిందో, రూపీ ఏదైతే రికవర్ అయిందో అదంతటిని ట్రంప్ ఒక్క పోస్ట్ తో నిజంగానే జరుగుతుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ లో పెడుతున్నాడు. ఇదేమన్నా మొదటిసారా? మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నాడు ఇలానే. థింగ్స్ అయితే క్లియర్. రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్పింది, బట్ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, న్యూక్లియర్ డీల్ నుంచి ఇరాన్ వెనక్కి వెళ్తుందా ఆర్ అమెరికానే యుద్ధం స్టార్ట్ చేసిన పర్పసే అది. అమెరికానే కాంప్రమైజ్ అవుతుందా? అసలు చేసుకుంటే చేసుకుని న్యూక్లియర్ వార్ హెడ్స్ వాళ్ళ దగ్గర వస్తే ఏమైందిలే, న్యూక్లియర్ వెపన్స్ వస్తే ఏమైందిలే అని అమెరికానే వెనక్కి తగ్గుతుందా, లేకపోతే ఇరానే ఇప్పుడు వద్దులే న్యూక్లియర్ యాక్టివిటీ ఎందుకని ఆగుతుందా? ఇది ఒకటి క్లారిటీ రావాలి. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర నుంచి వెళ్తున్న షిప్స్ మీద ఎటువంటి కంట్రోల్ ఇరాన్ కి ఉండకూడదు, ఎటువంటి రూపాయి కూడా తీసుకోకూడదు అనేది అమెరికా వాదన. బట్ దాన్ని ఇరాన్ అంగీకరిస్తుందా? క్వశ్చన్ లేదు. అండ్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఇరాన్ కి సంబంధించిన సోర్సెస్ మీడియా కానీ అండ్ మెరైన్ ఇన్సైట్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, పర్టికులర్ గా ఈ షిప్స్ అండ్ వీటి రిలేటెడ్ గా యాక్టివిటీ గురించి వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఇప్పుడు ఏ షిప్స్ పాస్ అవ్వట్లేదు కదా, క్లోజ్ చేశారు కదా, కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఒక పర్టికులర్ రూట్ ని చూపించి ఆ రూట్ లో షిప్స్ వెళ్ళడానికి ఇరాన్ కి సంబంధించిన ఫోర్సెస్ న్యూ పర్మిట్ ని అనౌన్స్ చేస్తున్నాయని, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. చెప్పాలంటే ఆ యుద్ధం ఎంతసేపు కంటిన్యూ అయినా పర్లేదు, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లో షిప్స్ పాసెస్ జరగాలి. అలా జరిగేలా ఇరాన్ ఫోర్సెస్ ఒక కొత్త రూట్ ని చూపించారని, ఆ రూట్ ద్వారా వెళ్తుంటే వదిలేస్తారని, ఆ రూట్ కాకుండా ఇంకేదైనా రూట్ ద్వారా వెళ్ళాలంటే అది వైలేషన్ కిందకు వచ్చి దాడి చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. సో డబ్బులు కట్టించుకోవడానికి ఇదంతా. వాళ్ళు చెప్పిన రూట్ లో వెళ్తే డబ్బులు కలెక్ట్ చేసుకొని పంపించవచ్చు, ఎటు పడితే అటు వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న ఫోర్స్ తో అంత పెద్ద వాటర్ వేస్ లో ఎక్కడని పెట్టుకోగలరు చెక్ పాయింట్స్ ని. కాబట్టి ఒక పర్టికులర్ రూట్ చెప్పి ఆ రూట్ లోనే వెళ్ళాలి, ఇంకొక రూట్ లో వెళ్తే మేము డెఫినెట్లీ దాడి చేస్తామనేలా ఇరాన్ వాళ్ళు చెప్తున్నట్టు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇది జరుగుతుంటే మాత్రం ఆ యుద్ధం ఎన్ని నెలలు కొనసాగినా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయితే చాలు, మార్కెట్ అసలు ఈ యుద్ధాన్ని కన్సిడరేషన్ లో కూడా తీసుకోదు. ఆ మిడిల్ ఈస్ట్ లో ఉంటున్న ఆయిల్ ఇన్ఫ్రా మీద దాడి జరగకుండా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయితే ఆ ఇరు దేశాలు ఎంత మిలిటరీ యాక్షన్ లోకి వెళ్ళినా మార్కెట్ ఫర్ ఎ సెకండ్ కూడా దానికి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చెయ్యదు. అది ఇనిషియల్ గా జరగాల్సిన డేస్ లోనే జరిగిపోయింది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ప్రెసెంట్ చైనాలో ఉన్నారు. మీకు ఐడియా రావాలి, ట్రంప్ కూడా చైనా విజిట్ ఉంది 14 and 15 మే. సో ట్రంప్ వెళ్తున్న కొద్ది రోజుల ముందే ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ వెళ్లి చైనాతో మాట్లాడుతూ, ఎందుకంటే చైనా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ అనమాట క్రూడ్ ఆయిల్ ఇరాన్ దగ్గర నుంచి, ముందుగానే వెళ్లి ఇలా జరుగుతుందని చెప్పి చైనా ఒక మద్దతు ట్రంప్ కు ముందే కూడగట్టే ప్రయత్నం ఇరాన్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇది సేమ్ పాయింట్ ఫారెన్ మినిస్టర్ ఇంకో ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కూడా ఇరాన్ కి సంబంధించి చేశారు. మాకు ఎటువంటి ఇష్యూ లేదు అమెరికాతో, సీజ్ ఫైర్ కొనసాగుతుంది, అలా అని యుద్ధం కూడా ఏమి ఎండ్ అయిపోలేదని, నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు, అంటే ప్రొవోక్ చేసే స్టేట్మెంట్స్ కాదు, డీల్ అయిపోయిందనే స్టేట్మెంట్స్ కాదని ఒక న్యూట్రల్ వే ఇరాన్ ఉందనేలా చెప్పే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మార్కెట్ ని ఎగ్జైట్ చేసినవే, ట్రంప్ రీసెంట్ గా చేసిన ఈ ఒక్క పోస్ట్ తప్ప. సో లెట్స్ సీ ఆఫ్టర్ ట్రంప్ అలా అప్డేట్ చేశాక ఇరాన్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారా, లేకపోతే నిజంగానే వీళ్ళిద్దరు ఓ ఎంఓయూకి వచ్చి 30 రోజుల పాటు యుద్ధం ఆపుదాం, న్యూక్లియర్ డిస్కషన్స్ చేద్దాం, ఈ లోపు పాసెస్ చేద్దాం షిప్స్ అనుకుంటారు. అలా చేస్తే మాత్రం మార్కెట్ ఆల్రెడీ ఇలా జరుగుతుందని రియాక్ట్ అయింది, బట్ ఇంకొంత పాజిటివ్ గా పెరిగే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఆ హర్డిల్ ఏదైతే ఉందో మార్కెట్ పెరగకుండా ఇన్ని రోజులు మీరు చూడండి 24,350 దగ్గరకు వచ్చిన ప్రతిసారి, 300 నుంచి 350 దగ్గరకు వచ్చిన ప్రతిసారి మళ్ళీ కింద పడిపోయేది, 23,800కి పడిపోయేది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చింది 24,300 పైన అయితే క్లోజ్ అయింది. కానీ 24,350 400 లెవెల్స్ కి పైకి వెళ్తుంటే ఇన్ని రోజులు మార్కెట్ ఎక్కడైతే హర్డిల్ ని ఫేస్ చేసిందో ఆ హర్డిల్ ని క్రాస్
చేస్తున్నట్టు. సైకలాజికలీ ఇంపార్టెంట్ మార్క్స్ అవి. అన్లెస్ మార్కెట్ కు ఒక లిటిల్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్పించి, అంటే ఇష్యూ రిలేటెడ్ ఒక క్లారిటీ ఉంటే తప్పించి మూవ్ అవదు. బట్ ట్రంప్ గురించి తెలిసిందే, కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేస్తూనే ఉంటాడు, దాన్ని బ్రేక్ చేస్తూనే ఉంటాడు. అండ్ యుఎస్ కి సంబంధించి ఇండియా అంబాసిడర్ ఉన్నారా సర్జియో గోర్ గారు, తను సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోని ఇండియాకి ఆహ్వానిస్తూ త్వరలోనే వీళ్ళు ఇండియాకి రాబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. మే మిడ్ లో వస్తారు వీళ్ళనేలా మార్కెట్ లో ఊహాగానాలు ఉన్నాయి. వచ్చినప్పుడు ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ అండ్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయనేలా కూడా గతంలో వీళ్ళు హోప్స్ ని రైజ్ చేశారు. కాబట్టి మే మిడిల్ లో మార్కెట్స్ ని, ఈవెన్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ ని స్ట్రెంథన్ చేసేలా డీల్స్ ఉంటాయనేది ఏమైనా చూడాలి. లేదా అమెరికా వాళ్ళు వాళ్ళకి బెనిఫిట్ వచ్చేలానే డీల్ కుదుర్చుకొని వెళ్తారా? ఈ మే మిడిల్ లో మనకి క్లారిటీ ఉండే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ డేట్స్ వీళ్ళు చెప్పట్లేదు, బట్ మే మిడిల్ లో వస్తారనేలా, సెకండ్ వీక్ లో వస్తారనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఇతర డేటా మాట్లాడుకునే ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 గురించి మాట్లాడాలి. ఇన్ఫాక్ట్ దీని గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇంపార్టెంట్ ట్వీట్ అయితే వేశారు. ఇది ఎలా ఎకానమీని స్ట్రెంథన్ చేస్తుందని. ఇది టెక్నికాలిటీలోకి వెళ్లకుండా, అంటే ఈ ఎంటైర్ డీటెయిల్స్ ని మీకు ఆ వర్డింగ్ తో చదవకుండా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రెసెంట్ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న టెన్షన్ కారణంగా, యుఎస్ ఇరాన్ వార్ కారణంగా చాలా కంపెనీలు ఇంపాక్ట్ అయ్యాయి. లెట్స్ సే ఇప్పుడు ఆ కంపెనీలకి డబ్బులు అవసరమైంది అనుకోండి, బ్యాంక్స్ ఇస్తాయా? ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాయి, ఇప్పుడు డబ్బులు ఇస్తే అవి రేపు పొద్దున ఎన్పిఎస్ లో మన ఖాతాలోనే పడతాయి. అండ్ అసలు కూడా ముప్పు వచ్చే అవకాశం ఉందని బ్యాంక్స్ ఇవ్వకుండా వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. అండ్ తీసుకున్న దానికి కూడా ఇమీడియట్ గా వడ్డీలు కట్టాలి కదా. ఇప్పుడు ఇమీడియట్ గా డబ్బులకి వడ్డీ ఎక్కడి నుంచి కట్టాలని మంచిగా బిజినెస్ చేస్తున్న కంపెనీలు కూడా అప్పులు తీసుకోకుండా, బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయకుండా, బిజినెస్ ని సర్వైవల్ లో పెట్టుకోకుండా కష్టాలు పడే అవకాశం ఉంది కదా. కాబట్టి ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ లో భాగంగా 2,55,000 కోట్ల దగ్గరగా అడిషనల్ క్రెడిట్ ని కంపెనీలకి ఇవ్వడానికి, స్పెషల్ గా 5,000 కోట్ల దగ్గరగా ఎయిర్లైన్ కంపెనీస్ కి అప్పులుగా ఇవ్వడానికి బ్యాంక్స్ ని, ఎన్బిఎఫ్సిల్ని వీళ్ళని ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు కట్టలేకపోతే మాది హామీ అని. అలా అని మొత్తం డబ్బులు కేంద్రం ఇస్తుందని కాదు, కట్టలేకపోతే హామీ. ఆ హామీ కూడా 100% అందరికి కాదు. ఇది డీటెయిల్డ్ గా చెప్తాను. నార్మల్ వాళ్ళకి, లెట్స్ సే నాకు ఒక కంపెనీ ఉందనుకోండి, నా వర్కింగ్ క్యాపిటల్ 10 కోట్లు అయితే దానికి 20% దగ్గరగా నేను అప్పు తీసుకోవచ్చు. అంటే 2 కోట్ల దగ్గరగా నేను ఇప్పుడు అడిషనల్ గా బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవచ్చు. అలా తీసుకున్న డబ్బుకి నేను సకాలంలో కట్టలేకపోయాను అనుకోండి, అది ఇప్పుడు బ్యాంక్ ఎన్పిఎల్ లోకి వెళ్ళదు, ఎందుకంటే దానికి ప్రభుత్వం హామీ ఉంటుంది. కాబట్టి అలా ఎంత వరకు ఇవ్వచ్చు కంపెనీకి? 100 కోట్ల వరకు ఇవ్వచ్చు ఒక్కొక్క కంపెనీకి. సో ఇది చిన్న చిన్న కంపెనీలే తీసుకుంటాయి. ఒకవేళ డబ్బులు కట్టలేకపోతే గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ కంపెనీ తీసుకున్న డబ్బులకి 100% గ్యారంటీ ఇస్తుంది. నాన్ ఎంఎస్ఎంఈ ఎయిర్లైన్ కంపెనీస్ కి 90% గ్యారంటీ ఇస్తుంది. దీంతో ఎక్స్పోర్ట్ పేమెంట్స్ ఏమైనా చేయాలా, రా మెటీరియల్ కాస్ట్లు పెరిగాయి, ఇప్పుడు బిజినెస్ ని రన్ చేయాలి, మరి డబ్బులు లేవనుకోని వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ ఏ కంపెనీస్ కి అయితే ఉంటాయో అవన్నీ బ్యాంక్స్ దగ్గరికి వెళ్తాయి, డబ్బులు తీసుకుంటాయి. అండ్ వాటికి ఇస్తే డబ్బులు తిరిగి రాకపోతే ఎలా, లేకపోతే ఎన్పిఎస్ లో పడితే ఎలా అని భయపడి బ్యాంక్స్ అప్పులు ఇవ్వకుండా ఉంటాయా? ఇప్పుడు అవి నిరభ్యంతరంగా ప్రభుత్వమే మేము గ్యారంటీ ఉంటాం డబ్బులు ఇవ్వమంటే ఏం బాధ వాళ్ళకి? డెఫినెట్లీ డబ్బులు ఇస్తారు. కంపెనీస్ కి మంచిదే, బట్ దానికంటే బ్యాంక్స్ కి మంచిది. ఏ బ్యాంక్స్ కి మంచిది? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి మంచిది. అండ్ ఏ బ్యాంక్స్ అయితే ఎంఎస్ఎంఈ రిలేటెడ్ గా, ఈ చిన్న చిన్న కంపెనీస్ రిలేటెడ్ గా క్రెడిట్ లైన్ ఎక్కువగా ఇవ్వగలిగే స్కోప్ లో ఉంటాయో వాటికి అడ్వాంటేజ్ ఉంటుంది. లైక్ ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నిటికి కూడా లో కాస్ట్ డిపాజిట్స్ ఉంటాయి. అండ్ వీళ్ళందరికీ ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ కి ఈజీగా డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ గ్యారంటీతో ఎక్కువగా వడ్డీని సంపాదించుకొని మార్జిన్స్ ని పెంచుకునే అవకాశం బ్యాంక్స్ కి, ఎన్బిఎఫ్సిలకి దొరుకుతుంది. కాబట్టి ఇది మొత్తం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి, ప్రైవేట్ సెక్టర్ లో సర్టెన్ బ్యాంక్స్ కి, ఎన్బిఎఫ్సి లో మెజారిటీ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ కి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ వెంటనే వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. ఫర్ నార్మల్ కంపెనీస్ లోన్ టెన్యూర్ 5 సంవత్సరాలు, కానీ మోరటోరియం 1 సంవత్సరం ఇస్తున్నారు. వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. మోరటోరియం ఇనిషియల్ గా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. దాని తర్వాత 5 సంవత్సరాలు అసలు కడితే చాలా. ఎయిర్లైన్ కంపెనీస్ కి మోరటోరియం 2 సంవత్సరాలు, తర్వాత 7 సంవత్సరాల్లో వాళ్ళు తీసుకున్న డబ్బులకి అసలు వడ్డీ కట్టాలి. ఇది మార్చ్ 31, 2027 వరకు ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా బ్యాంక్స్ హ్యాపీగా డబ్బులు ఇచ్చి మంచిగా వడ్డీని సంపాదించుకుంటాయి. 2,55,000 కోట్లకు సంబంధించిన అప్పులు వెళ్తాయి. కాబట్టి వాళ్ళ ఎంఎస్ఎంఈ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ కానీ, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ఈవెన్ ఎయిర్లైన్ రిలేటెడ్ గా కూడా అడ్వాంటేజ్. కాబట్టి ఈ స్పేస్ ఇవాళ మనకు కొంత ఎగ్జైట్ అయింది. హోప్ మీకు అర్థమయ్యేలా చెప్పానని. ఈవెన్ ఇంటర్నేషనల్ గా చూసుకుంటే యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ కంటే బాగుంది. దీంతో యుఎస్ మార్కెట్స్ కూడా కొంత పెరిగాయి. అండ్ వాళ్ళ రిలేటెడ్ గా సెమీ కండక్టర్స్ కానీ, ఏఐ రిలేటెడ్ గా కానీ చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉంటున్నాయి. నెంబర్స్ అదరగొడుతున్నాయి. చిప్ స్టాక్స్ రిలేటెడ్ గా నెంబర్స్ కూడా బాగుంటున్నాయి. దాంతో అక్కడ మార్కెట్స్ లో ఫుల్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. మన ఇండియన్ మార్కెట్స్ ని దాన్ని కంపేర్ చేసుకోలేం, బికాస్ అలాంటి బిజినెస్ లు మనకి ఇక్కడ లేవు. అండ్ మీకు ఈ విషయం తెలుసా, ఇవాళ మార్కెట్ ఇంతలా పెరిగాక దీన్ని కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆపర్చునిటీగా చూసారు. 5,800 కోట్ల దగ్గరగా ఇవాళ సెల్ చేస్తున్నారు విత్ 88% నెట్ షార్ట్స్. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ అయితే 8,000 రూపాయలు పర్ కేజీ. అండ్ గోల్డ్ అయితే 2,260 రూపాయలు 10 గ్రాములకు గాను పెరిగిందా? కేవలం ట్రంప్ ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూస్ ని సార్ట్ అవుట్
చేసేసుకుంటాడు త్వరగానే ఒక ఒపీనియన్ తో. క్రూడ్ ఆయిల్ పడింది కాబట్టి ఇది పెరిగింది, ఈక్విటీ మార్కెట్స్ కూడా రియాక్ట్ అయ్యాయి. ఒకవేళ అదే జరిగితే ఈక్విటీ మార్కెట్స్ కంటే కూడా ఇమీడియట్ గా బంగారంలో ఇంకాస్త స్ట్రెంత్ మనకు కనిపిస్తుంది. అలా జరగకపోతే ఈక్విటీ మార్కెట్స్ తో పాటు బంగారం రిలేటెడ్ గా కూడా డిసప్పాయింట్మెంట్ ని మనం షార్ట్ టర్మ్ లో చూస్తాం. బట్ రీసెంట్ టైమ్స్ లో కరెక్ట్ అయ్యి బంగారం కరెక్ట్ అయ్యి ఒక కన్సాలిడేటెడ్ ఫేజ్ లో అయితే నడుస్తూ ఉంది. అటు ఎక్కువ పడిపోవట్లేదు, అలానే భారీగాను పెరగట్లేదు, ఒక రేంజ్ లో కన్సాలిడేట్ అవుతుంది. ఈ వార్ రిలేటెడ్ గా క్లారిటీ వచ్చాకే మనకి మూమెంట్ ఏదర్ డైరెక్షన్ లో మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఈ వార్ రిలేటెడ్ గా క్లారిటీ ఈ లెవెల్స్ నుంచి డైరెక్షన్ ని డిసైడ్ చేసే ఎలిమెంట్ గా మారుతాయి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని మీకు సింప్లిఫై చేస్తూ అర్థమయ్యే విధంగా చెప్పడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామనే మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ బ్యాంక్ కు వెళ్లే వాళ్ళు ఇది జాగ్రత్తగా గమనించాలి. ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా 2 days స్ట్రైక్ ని May 25th and 26th చేయబోతున్నారు. ఇది ఎలాంటి స్ట్రాటజిక్ డేస్ అంటే 24th సండే అన్నమాట. సో వరుసగా 3 రోజులు మీకు బ్యాంక్ అవైలబిలిటీలోకి ఉండదు. నేషన్ వైడ్ గా స్ట్రైక్ ఇది. దీనికి కారణం ఎంప్లాయీస్ ఒక కొరత కానివ్వండి అండ్ పెన్షన్ రిలేటెడ్ గా డిమాండ్స్ కూడా. వాళ్ళ డిమాండ్స్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ స్ట్రైక్ ముగియాలంటే ఏమేమి కావాలని అడుగుతున్నారని. ఏదైనా పనులు ఉంటుంటే బ్యాంకింగ్ పనులు దానికి ముందు ప్లాన్ చేసుకోండి. ఆ రోజులైతే మీకు బ్యాంక్ ఉండదు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఈ రీసెంట్ టైమ్స్ లో విజయ్ గారు తన టీవీకే పార్టీ పేరుతో ఇచ్చిన హామీలు ఆర్ ప్రామిసెస్. ఇది సోషల్ మీడియాలో మీరు చాలా దగ్గర చూసుంటారు. దీని రిలేటెడ్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తున్నారు. కానీ దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక్కొక్క హామీకి ఎంత ఖర్చు అవుతుందన్న డేటా ప్రెసెంట్ అయితే క్యాలిక్యులేషన్స్ లోకి వచ్చింది. 99,057 కోట్లు ఖర్చు అవుతుందని సంవత్సరానికి. అది ప్రెసెంట్ తమిళనాడుకు వస్తున్న రెవెన్యూ రిసిప్ట్ తో చూస్తే 1/3 ఉంటుందని ఎలా కనిపిస్తుంది. కేవలం ఇచ్చిన హామీలకే 1/3 ఆఫ్ రెవెన్యూ వెళ్తూ ఉంటే రెస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ కోసం కొంత ఇబ్బందులు ఆ పర్టికులర్ స్టేట్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అండ్ జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ఏదైనా పార్టీ ఇలా హామీలు ఇచ్చి గెలుస్తూ ఉందని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలకు కూడా అర్థం అవుతుంటే ప్రతి ఒక్కరు పోటీ పడి ఇంకొకరు మళ్ళీ హామీలనిచ్చి ఎలక్షన్ అంటే హామీల రూపంలోనే వెళ్లాలనే ఒక ఉద్దేశంలోకి వెళ్తుంటే మాత్రం ఒక సీరియస్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్ ఒక బడ్జెట్స్ పరంగా పడుతుంది. ఇది రైట్ రాంగ్ అనే దాని గురించి చెప్పట్లేదు. బట్ ఎలక్షన్ అంటే ఏం చేస్తాననే దానికంటే కూడా ఏం ఇస్తాననేదే ప్రధానంగా అవ్వడం భవిష్యత్ తరాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మంచిదైతే కాదు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ బిఎల్ కశ్యప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 180 crores విలువ చేసే కమర్షియల్ బిల్డింగ్ ప్రాజెక్ట్ బెంగళూరు రిలేటెడ్ గా లభించిందని, సివిల్ అండ్ స్ట్రక్చరల్ వర్క్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు బిఎల్ కశ్యప్ వాళ్ళు చెప్తున్నారు. ఎస్పీఎంఎల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడాలి. వీళ్ళకి 1128 crore విలువ చేసే 1 gigawatt బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎస్పీఎంఎల్ వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ. 1863 crore, వాళ్ళకి 1128 crore కి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే బిగ్ థింగ్. అండ్ ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి లార్జెస్ట్ ఎవర్ ఆర్డర్ డొమెస్టిక్ మెటల్ సెక్టార్ రిలేటెడ్ గా లభించింది జేఎస్డబ్ల్యూ స్టీల్ రిలేటెడ్ గా. సో దీంతో వాళ్ళు జేఎస్డబ్ల్యూ స్టీల్ కి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ, బ్లాస్ట్ ఫర్నేసెస్ కానీ, స్టీల్ మెల్ట్ షాప్ అక్రాస్ మల్టిపుల్ బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా జేఎస్డబ్ల్యూ వాళ్ళతో కలిసి వీళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు వర్క్ చేస్తారని ఇన్ కర్ణాటక అని ఓడిస్తా ఎల్ఎన్టీ వాళ్ళు అప్డేట్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అరబిందో ఫార్మా పరంగా వస్తుంది. గతంలో వీళ్ళకి సంబంధించిన తెలంగాణ జడ్చర్ల యూనిట్ ని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఫార్మ్ 483 ని ఇష్యూ చేసి 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయనేలా కొంత అలర్ట్ అయితే చేశారా. ఆ సేమ్ యూనిట్ ని మళ్ళీ ఇంకొకసారి రివ్యూ చేసిన యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు అంత సీరియస్ థింగ్స్ ఏం లేవు, వాళ్ళే సరి చేసుకునేలా ఉన్నాయని విఏఐ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అనేలా పాజిటివ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తూ సో గతంలో సీరియస్ గా ఉంటున్న ఇష్యూస్ ని చెప్పిన యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఇన్స్పెక్షన్ చేసి సీరియస్ థింగ్స్ ఏం లేవనేలా అరబిందో ఫార్మా పరంగా చెప్తూ ఉండడం మంచి విషయంగా ఫార్మా స్పేస్ లో అరబిందో ఫార్మాకి చూడాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఆస్వాల్ పంప్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 162 crore విలువ చేసే ఆర్డర్స్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి లభించాయని. ఇది సోలార్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా 3 HP, 5 HP, 7.5 HP అండ్ హార్స్ పవర్ కెపాసిటీస్ పరంగా వీళ్ళు సప్లై చేయాల్సిన వాటర్ పంపింగ్ సిస్టమ్స్ పరంగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు. కేఈస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 1002 crore విలువ చేసే ఆర్డర్స్ లభించాయని వేరియస్ బిజినెసెస్ రిలేటెడ్ గా, ట్రాన్స్మిషన్ లైన్స్ ఇన్ వెస్టర్న్ ఇండియా రిలేటెడ్ గా, కేబులింగ్ వర్క్స్ ఫ్రమ్ ఈస్టర్న్ ఇండియా రిలేటెడ్ గా అండ్ అమెరికాలో టవర్స్ హార్డ్వేర్ అండ్ పోల్ రిలేటెడ్ గా వర్క్స్ పరంగా వీళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్ లభించినట్టు వాటి ఒక విలువ 1002 కోట్లు అనేలా వీళ్ళు అప్డేట్ చేశారు. అలాగే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 33 crore 69 lakhs విలువ చేసే రాకెట్ మోటార్స్ రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ క్లయింట్స్
ఎయిర్లైన్స్ దగ్గర నుంచి ఆర్డర్ లభించినట్టు నెక్స్ట్ 18 months లో ఈ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేస్తారని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే బిఈఎల్ వాళ్ళకి 1251 crore విలువ చేసే గ్రౌండ్ బేస్డ్ ఎలింట్ సిస్టమ్ GBMES ఆర్డర్స్ ఇండియన్ ఆర్మీకి సప్లై చేయడానికి లభించినట్టు అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఇవాళ HPCL కానీ BPCL కానీ IOC కానీ ఇండిగో కానీ ఇవన్నీ ఇలా పెరగడానికి కారణం క్రూడ్ ఆయిల్ భారీగా పడడం అండ్ డీల్ అయిపోతుందన్న ఊహాగానాలు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ప్రెషర్ తగ్గుతుంది, మార్జిన్ ప్రెషర్ రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా ఏదైతే పడిందో అది తగ్గుతుందని మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాలు. అండ్ ఎయిర్లైన్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఇంధనపు భారం ధరల భారం తగ్గుతుందని మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాలు. లైక్ ఈ డీల్ అయిపోతుందని ఎక్స్పెక్టేషన్స్ స్టాక్స్ అయితే వాళ్ళు పెంచాయి. లెట్స్ సీ ట్రంప్ ఎలాంటి గేమ్ ప్లే చేస్తాడు కమింగ్ టైమ్స్ లో అని. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వడాఫోన్ ఐడియాకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. కుమార్ మంగళం బిర్లా గారు వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా చైర్మన్ గా అపాయింట్ అయ్యారనేసరికి స్టాక్ లెవెల్ కొంత ఎక్సైట్మెంట్ కనిపించింది. కానీ గుర్తుంచుకోవాలి, కుమార్ మంగళం బిర్లా గారు వస్తున్నది నాన్ ఎగ్జిక్యూటివ్ నేచర్ రోల్ కి. అంటే తనేం కంపెనీని స్ట్రాంగ్ గా రన్ చేస్తారని కాదు. ఎర్లియర్ గా కూడా తన ప్రెసెన్స్ ఉంది కంపెనీ రిలేటెడ్ గా, కానీ అది బిజినెస్ ని పెంచడానికి ఉపయోగపడదు. ఇవన్నీ సెంటిమెంటల్ థింగ్స్. తను వస్తున్నారనగానే స్టాక్ లో ఎక్సైట్మెంట్ అలా కనిపిస్తుంది. కానీ ఇది ఒక టెలికాం బిజినెస్. సబ్స్క్రైబర్స్ రావాలంటే నెట్వర్క్ రిలేటెడ్ గా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలంటే దానికి డబ్బులు కావాలంటే ఎగ్జిస్టింగ్ ఉన్న అప్పుని ఎలా క్లియర్ చేస్తారో బ్యాంక్స్ చెప్పి అప్పు తీసుకోవాలి. ఆర్ బిగ్ ప్లేయర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ పాయింట్ లో చాలా వరకు ఈ కంపెనీ లాక్ అయింది. అండ్ లెట్స్ సీ ఎలా వెళ్తుందని. అండ్ కుమార్ మంగళం బిర్లా గారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేశారు. ఇప్పటి వరకు మేము ఫైటింగ్ కోసం సర్వైవ్ అయ్యాం, కానీ కమింగ్ టైమ్స్ లో రివైవల్ అండ్ గ్రోత్ తో బాగా గ్రో అవుతామని, బియాండ్ సర్వైవల్ గ్రోత్ మీద మేము ఫోకస్ చేయబోతున్నాం అనే మాటలు కనిపిస్తున్నాయి. లెట్స్ సీ ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుందని. దీంతో బ్యాంక్స్ కి ఎదుర ఫర్దర్ కాన్ఫిడెన్స్ వచ్చి అప్పులు ఇవ్వడానికి చూస్తాయా అని కూడా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటే వాళ్ళ స్టాక్ పెరిగింది. బట్ కొత్త వాళ్ళు పెడుతుంటే గుర్తుంచుకోవాలి, అప్పుల భారం వెరీ స్ట్రాంగ్ గా ఉంది. అన్లెస్ ఏదైనా మిరాకిల్ జరిగి స్ట్రాంగ్ గా రికవర్ చేసుకోగలిగితే తప్పించి బిజినెస్ ని స్టిల్ ఇంకా వడాఫోన్ ఐడియా టఫ్ స్పాట్ లో ఉంటున్నట్టే. ఆఫ్కామ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 199 crore 85 lakhs విలువ చేసే ఫండ్స్ ని రైజ్ చేశారు వాళ్ళ ఫ్లీట్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం. దానికోసం ఈ డబ్బులు రైజ్ చేయడం కోసం 26,31,000 షేర్స్ ని 759 rupees 72 paise లో పెద్ద ఇన్వెస్టర్స్ కి ఇచ్చారు. ఎవరా పెద్ద ఇన్వెస్టర్స్? బంధన్, అబాకస్, ఆల్కెమీ అండ్ ఇతర ఫేమస్ ఇన్వెస్టర్స్ కనిపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి ఏంజల్ 1 బిజినెస్ డేటా ఏప్రిల్ మంత్ కి సంబంధించి రిలీజ్ అవుతుంది. క్లయింట్ బేస్ 20% పెరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్ లో. ఓవరాల్ డేటా ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉంది. పాజిటివ్ గా సో స్ట్రాంగ్ అప్డేట్స్ లేవు, అలాంటి డిసప్పాయింట్మెంట్స్ కూడా లేవు. మేనేజ్మెంట్ కామెంటరీ మార్కెట్ షేర్ ని ఇంప్రూవ్ చేసుకుంటాం. క్యాష్, ఈక్విటీ, డెరివేటివ్ సెగ్మెంట్స్ లో క్లయింట్ యాక్టివిటీ స్ట్రాంగ్ గా ఉందని, ఫండింగ్ బుక్ కూడా ఇండస్ట్రీ టెన్స్ ప్రకారమే సాఫ్ట్ అయిందని, వీక్ అయిందని, అంతకు మించి మా రిలేటెడ్ గా స్పెసిఫిక్ గా వీక్నెస్ ఏం లేదని ఏంజల్ 1 దగ్గర నుంచి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్ గుడ్ డేటా. గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఇండియాలోనే ఫస్ట్ టైం డిజిటల్ 3D రింగ్ బిల్డర్ ని బిల్డ్ చేశారని. అంటే కస్టమర్స్ వాళ్ళ రిలేటెడ్ గా రింగ్ ని ఎలా ఉండాలి, స్టైల్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు, స్టోన్ ని, మెటల్ ని, ఎన్గ్రేవింగ్ ని కూడా లైవ్ లో కస్టమైజ్ చేసుకునేలా తీసుకొస్తున్నారని. ఇది ఆరిజం వీళ్ళ వెబ్సైట్ లో అండ్ రీటైల్ స్టోర్స్ లో అవైలబుల్ ఉంటుందని, దీంతో వీళ్ళ బిజినెస్ ని B2C జ్యువెలరీ బిజినెస్ ని పెంచుకోవాలని చూస్తున్నట్టు గోల్డియం వాళ్ళు చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ అప్డేట్. అండ్ IEX కి సంబంధించిన మంత్లీ డేటా, ఏప్రిల్ డేటా రిలీజ్ అవుతుంది. బాగుంది. వాల్యూమ్ 17% గ్రో అయ్యాయి. RTM మార్కెట్ 30%, డామ్ మార్కెట్ 9%. అండ్ ఇండియా పీక్ డిమాండ్ 256 GW ఏప్రిల్ లో హిట్ అయిందని అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గుడ్ డేటా. అండ్ D6 సిస్టమ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఇజ్రాయెల్ కి సంబంధించిన ఎల్టా సిస్టమ్స్ వాళ్ళతో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తో పార్ట్నర్ అవుతూ తమిళనాడులో రాడార్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నారని. ఏప్రిల్ 2027 లోపు ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయి తర్వాత బిజినెస్ ని స్టార్ట్ చేస్తుందని. అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్ ని మ్యానుఫాక్చరింగ్ చేయడం కోసమే తమిళనాడులో షూలగిరి ఇండస్ట్రియల్ ఏరియాలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు D6 సిస్టమ్స్ వాళ్ళు చెప్తున్నారు. సో న్యూ లైన్ ఆఫ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ రిజల్ట్స్, KPIT నెంబర్స్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 22.6% దగ్గరగా పెరుగుంటుంది. ఫ్రమ్ 133 crore to 163 crore. బట్ ఆన్ ఇయర్ కంపారిజన్ మనకి ప్రాఫిట్ లో ఫాల్ అయితే కనిపిస్తుంది. బికాస్ ఇక్కడ మీరు చూస్తే ఎక్స్పెన్సెస్ లో ఫైనాన్స్ కాస్ట్ మోర్ దాన్ డబుల్ అయింది. 140% దగ్గరగా పెరిగింది. డిప్రిసియేషన్ కూడా 41% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగింది. దీంతో ఇయర్ ఆన్ ఇయర్ లో మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అనేట్లు కనిపిస్తుంది. ఈవెన్ 31 crore దగ్గరగా ఫారెక్స్ లాస్ కూడా Q4 ని హిట్ చేస్తుండడం, అదర్ ఇన్కమ్ కూడా 73% ఇయర్ ఆన్ ఇయర్ లో తగ్గుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో ప్రాఫిట్ ఫాల్ అవడానికి ప్రధానమైన కారణాలు. దీంతోనే ఆఫ్టర్ నెంబర్ స్టాక్ లో మనకు కొంత వోల్టాలిటీ అండ్ పడ్డం అయితే కనిపించింది. బట్ FY27 గైడెన్స్ ని మాత్రం వీళ్ళు స్ట్రాంగ్ గా ఇస్తున్నారు. నెంబర్స్ వీక్ గా ఉన్నాయి, బట్ కమింగ్ టైమ్స్ లో బెటర్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేస్తారని, సాలిడ్ గ్రోత్ ఉంటుందని అప్డేట్స్ చేస్తున్నారు.
సిల్చర్ టెక్నాలజీ సేమ్ వోల్టాంప్ రిలేటెడ్ గానే సేమ్ పాత్ లోనే వెళ్ళింది. రెవెన్యూ డిక్లైన్ అయి ఉంటుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో, బట్ దానికంటే ఇంపార్టెంట్ గా మార్జిన్ మిస్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ రా మెటీరియల్ రైస్ అది స్ట్రైట్ అవే మీకు ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ చూపించుంటుంది. సో రెవెన్యూ డిక్లైన్, మార్జిన్ డిక్లైన్, ప్రాఫిటబిలిటీ డిక్లైన్, ప్యూర్లీ ఇక్కడ మార్జిన్ మిస్ కనిపిస్తుంది. Q4 షిప్మెంట్స్ ని వీళ్ళు డిస్పాచ్ చేయలేకపోయారు మిడిల్ ఈస్ట్ లో ఉన్న టెన్షన్స్ కారణంగా. రా మెటీరియల్ ప్రైసులు పెరిగిపోయాయి, దీంతో ఓవరాల్ గా బిజినెస్ మీద ఇంపాక్ట్ అయితే పడింది. సో ఎంటైర్ ఈ స్పేస్ లో వోల్టాంప్ అండ్ సిల్చర్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ డౌన్ సైడ్ నెంబర్స్ పోస్ట్ చేస్తున్నాయి. బట్ గుర్తుంచుకోవాలి, ఇది ఒక టెంపరీ థింగ్. ఎప్పుడైతే అక్కడ ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుందో, రా మెటీరియల్ కాస్ట్ లో పడి షిప్మెంట్స్ నార్మల్ అవుతాయో, బిజినెస్ మళ్ళీ రివైవ్ అవుతుంది. ఇది వన్ టైమ్ ఇంపాక్ట్, నాట్ ఎ సీరియస్ అండ్ బిజినెస్ టర్న్ అరౌండ్ రిలేటెడ్ గా బ్యాడ్ థింగ్ ఏం కాదు. బట్ షార్ట్ టర్మ్ లో ఇన్వెస్టర్స్ పెయిన్ అండ్ ప్రెషర్ ని డ్యూ టు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ బజాజ్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ వచ్చాయి, నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ 32% పెరిగింది, మార్జిన్స్ ఎక్స్పాండ్ అయ్యాయి, ప్రాఫిట్ 34% పెరిగింది, అండ్ డివిడెండ్ కూడా పర్ షేర్ 150 రూపీస్ ప్రకటించారు. ఓవరాల్ గుడ్ నెంబర్స్. అండ్ ఈవెన్ బైబ్యాక్ ని 12,000 రూపీస్ లో చేస్తారని 5,633 కోట్లు పెట్టి బైబ్యాక్ ని చేయబోతున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. సో బైబ్యాక్, డివిడెండ్ అండ్ గుడ్ నెంబర్స్ బజాజ్ ఆటో సైడ్ నుంచి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ BMW ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా నెంబర్స్ చూడండి. BMW అంటే కార్ కంపెనీ లా కాదు, వీళ్ళు స్టీల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ నెంబర్స్ ని గమనించారంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెవెన్యూ 32%, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడంతో ప్రాఫిట్ 88% పెరుగుంటుంది. దీంతోనే ఇవాళ కంపెనీ 50 రూపాయల్లో ఉన్న స్టాక్ కాస్త 14.5% దగ్గరగా పెరిగింది. ఆపరేషనల్ క్యాష్ ఫ్లో కూడా స్టడీగా 93 crore దగ్గరగా డెలివర్ చేశారు. ఓవరాల్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. నెట్ డెట్ టు ఈక్విటీ కూడా 0.45 దగ్గరగా ఉంది. నెక్స్ట్ అరవింద్ ఫ్యాషన్స్ సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. రెవెన్యూస్ 15% గ్రో అవుతున్నాయి, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. దీంతో ప్రాఫిట్ లాస్ లో ఉన్నది కాస్త 93 crore లాస్ట్ ఇయర్ లాస్, అది ఇప్పుడు 47 crore ప్రాఫిట్ కి జంప్ అవుతుంది. ROC 23.5, ఇయర్ ఆన్ ఇయర్ లో 300 బేసిస్ పాయింట్స్ పెరిగింది. అండ్ ఇయర్ ఎక్సెప్షనల్ గెయిన్ 5.69 crore దగ్గరగా ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేసినప్పుడు లాస్ట్ క్వార్టర్ లో 29 crore దగ్గరగా ఎక్సెప్షనల్ లాస్ ఉందనేది కూడా గుర్తుంచుకోవాలి. బట్ ఓవరాల్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.